ఎప్పటికీ 4-5 దినాలు నడిస్తే మా ఎక్కువ అన్నట్టే ఉంటుండే. కానీ ఈసారి చూసి పబ్లిక్కు యాస్టకు వచ్చేటట్టున్నది. కానీ మాట్లాడే లీడర్లకు మాత్రం అలుపొస్తలేదన్నట్టే ఉన్నది. తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి సారు రోజుకో కొత్త ముచ్చట చెప్తున్నాడు. అటు ఎగస్ పార్టీ వాళ్ళు రోజుకో పంచాది ముంగటేసుకుంటుర్రు. 2 దిక్కులోళ్లకు కిరికిరి గట్టిగా నడుస్తున్నది. మరి 9వ రోజు సంగతులేంటియో ఒక్కసారి చూసేద్దాం పార్రి. కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక అసెంబ్లీలో ఆయమన్న చర్చనే నడిచింది. సర్కారు వాళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళు ఈసారి ఎవ్వళ్ళకెవ్వళ్ళు తగ్గకుండా ముచ్చట్లు చెప్పిండ్రు. కొలువులు, చదువులు, నీళ్లు, కరెంటు, ప్రాజెక్టులు గిట్ల ఏది ఇడిచిపెట్టలేదు. అన్ని ముచ్చట్ల మీద పంచాది నడిచింది. నడుమ అక్క తమ్ముళ్ళ కొట్లాటలకు జానొద్దులకు కారు పార్టీ వాళ్ళను మళ్ళా ఎత్తుకపోయి బండెక్కిచ్చే కథ అయింది. ఇక అసెంబ్లీ కాడ వీడియోలు తీసిండ్రు, ఎట్లా పడితే అట్లా చేసిండ్రు అని స్పీకర్ సారు గట్టిగానే గరం అయిండు. అది అట్లుంటే అన్నిటికంటే ముందుగాల నడుస్తుంది అనుకున్న ధరణి పంచాది ఆఖరి రోజు నడిచింది. మంత్రి పొంగులేటి సారు పాత సర్కారులను గట్టిగానే ఆరుసుకున్నాడు. అధ్యక్ష, మీ దగ్గర వారు చెప్తున్నాను, ఏ రకంగా జరుగుతుందో అనేది వారు గ్రహించాలా. ఇందాక అన్నారు చూడండి, ధరణిని మేం పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు. మీరేదైతే తొందరపడి తప్పులు చేస్తారో ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు. ఏ పని చేసినా ఒకరోజు మీరు పెట్టిన ధరణిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు. మీ ధరణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం. మీరు చేసిన తప్పుని ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయారు. దాన్ని దబాయించే కార్యక్రమం చేయడం అనేది సభ అంతా గమనిస్తుంది. తప్పకుండా గతంలో 2 సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు. ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు, అది మీకే వస్తుంది. అటెనక మంత్రి సీతక్క కూడా ధరణి తెచ్చి రైతులను ఆగం పట్టించిండ్రు అన్నట్టు సాపిచ్చింది. చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి. మీ హయాంలోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కించారని పెట్రోలు డీజిల్ పోసినటువంటి పరిస్థితి నేను సాక్ష్యం సార్. మా దగ్గర వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిర్రు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కండ్ల ముంగట్నే వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఫామ్ హౌజులతో కూడుకున్నటువంటి భూమి ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో, భూ పంపిణీ వచ్చిందో అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌస్లు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? ధరణి కిరికిరి అట్లుంటే ఇక అంతకు ముందు సీఎం సార్ మాట్లాడుకుంటా ఈసారి బడ్జెట్ల ఆటలకు మస్తు పైసలు పెట్టినాము, ఆటలు మంచిగా ఆడితే సర్కారు కొలువులు ఇస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. అందుకే షెండాట ఆడే సిరాజ్ కు, బాక్సింగ్ ఆటల పేరు మోసిన నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 కొలువులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు అన్ని కలిసి వస్తే పట్నంలో ఇంకో కొత్త స్టేడియం కూడా కడతారట. స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా ఏదైనా మండల కేంద్రాలలో ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది, మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. అటు కొలువులు ఎన్నేస్తారో చెప్పకుండానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిండ్రని, అట్లనే ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్లా పడితే అట్లా తిట్టినా ఏమంటలేరని కారు పార్టీ వాళ్ళు అసెంబ్లీ బయట లోల్లికి దిగిండ్రు. స్పీకర్ కు చెవులు వినబడట్లే,
ముఖ్యమంత్రి ఎగేస్తున్నాడు. అదేవిధంగా గుండాలుగా ఉన్న కొంతమంది అసభ్య పదజాలంతో మమ్మల్ని అందరూ కూడా బెదిరిస్తున్నాడు. ఇటువంటి ఉడత ఊపులకు బెదిరింపులకు ఈనాడు బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఏదైతే బెదిరిస్తుందో బెదిరింపులకు భయపడం నిరుద్యోగుల మొత్తానికి ఈసారి అసెంబ్లీ మీటింగులు ఎప్పటి లెక్క కాకుండా సై అంటే సై అన్నట్టే నడిచినాయి. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ కిరికిరి గట్టిగా నడిచింది. అంటే చాలు కాగితాలు చింపి బయటికి పోకుండా సర్కారోళ్లకు పోటీ గట్టిగానే ఇచ్చిండ్రు కారు పార్టీ వాళ్ళు అనుకుంటారు పబ్లిక్.